ఆహాహాహా. వెన్నెలైనా చీకటైనా. వాళ్ళు వెల్కమ్ బ్యాక్ టేబుల్ పండు. అండ్ ఇప్పుడైతే అసలు రాజసాబ్ ఎందుకు ఫ్లాప్ అయింది దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. యాక్చువల్లీ రాజసాబ్ ఎప్పుడు ఫ్లాప్ అయిందంటే ఆ మారుతి గారిని ఎప్పుడైతే ఈయన సైన్ చేద్దామని చెప్పి ఇంటికి పిలిచారో అప్పుడే రాజసాబ్ ఫ్లాప్ అయినట్టు. ఆయన అసలు స్టోరీ మీద కాన్సన్ట్రేషన్ తగ్గించి ఇంటర్వ్యూస్ మీద, ప్రభాస్ గారిని డిఫేమ్ చేయడం మీద అండ్ షో చేయడం మీద, దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు. అండ్ ఆ స్క్రీన్ ప్లే మీద కాన్సన్ట్రేట్ చేసినా చాలా బాగుండే. యాక్చువల్లీ ప్రభాస్ గారిని చూసినప్పుడు థియేటర్లో అప్పుడు నేను ప్రీమియర్స్లో కొంచెం టికెట్ దొరకలేని ఊపులో కొన్ని డీటెయిలింగ్ మర్చిపోయినా. యాక్చువల్లీ డీటెయిలింగ్ చూస్తే మీకు ఇప్పుడు ఈ వీడియో చూడండి, మీకు తెలుస్తుంది. అంటే బాడీ స్వాప్ అన్నమాట. బాడీ స్వాప్ చేస్తారు ఇట్లా. అంటే బాడీ ఊగుతూ ఉంటే తల ఊగదు, బాడీ ఊగుతూ ఉంటుంది. అసలు అంత బాడీ స్వాప్ చేసారు. మంచి ట్రోల్స్ ఆఫ్ ఇచ్చారు యాంటీస్కి అయితే. ట్విట్టర్లో నేను చూస్తున్న డైలీ ఎన్ని ట్రోల్స్ పడుతున్నాయి అంటే అసలు చాలా ట్రోల్స్ పడుతున్నాయి. ఆయనకి అసలు ఈయన అవకాశం ఇవ్వడమే దండగా, పాపం చేసినట్టు అయింది. అసలు సంజయ్ దత్ గారు ఆ తాత ఈయన పట్టుకున్నాడు కదా దయ్యం. మరి నెక్స్ట్ యాడెడ్ సీన్స్లో నేను సెకండ్ టైం చూసినప్పుడు నేను అబ్జర్వ్ చేసిన. అసలు ఆ దయ్యం ఈయన ఎందుకు పట్టుకున్నది ఎవడు తెలియదు. అసలు ఎందుకు పట్టుకున్నాడు, అసలు ప్రభాస్కి ఎందుకు హెల్ప్ చేస్తుండో కొన్ని డీటెయిలింగ్ అయితే గలీజ్గా ఇచ్చిండు. అసలు హీరోయిన్స్ మీద పెట్టే కాన్సన్ట్రేషన్ ఏదో స్టోరీ ప్రజెంటేషన్ మీద, లాజిక్స్ మీద పెడితే ఇంకా చాలా బాగుండే. అండ్ ప్రభాస్ గారి లుక్స్ బాగున్నా కూడా ఆ మాడ్యులేషన్స్ కానీ కొన్ని సీన్స్ కావాలని చెప్పేసి ఆ డ్యాన్స్లో బాడీ స్వాప్ చేయడం అంటే అసలు అర్థమైపోద్ది జనాలకి. అంత పిచ్చోళ్ళు ఎవరికి అర్థం కాదు. నాకైతే అర్థమైపోయింది. థియేటర్లో నేను వేసుకోవద్దని చెప్పి నేను పెద్దగా వేయలే. కానీ నాకు మూవీ కొంచెం నచ్చినా కూడా చాలామంది నచ్చలేదు. నాకు కొంచెం డీసెంట్ అనిపించింది. స్టిల్ ఇందులో చాలా అంటే చాలా మెలికలు, చాలా తప్పులు ఉన్నాయి మూవీలో. మంచి తీయాల్సింది. అండ్ మారుతి గారికి ఎవరు, నాకు తెలుసా మారుతి గారికి ఎవరు ఇంకా ఛాన్స్ ఎవరు అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన మన ఇంటర్వ్యూలో కూర్చొని ప్రభాస్ గారు మీడియం రేంజ్ మూవీ, మీడియం రేంజ్ హీరో, ఆయన్ని ఒక పెద్ద స్టార్ వేసి రాజమౌళి గారు అని అన్నారు. ఆ మాట నాకు అస్సలు నచ్చలేదు. ఎవడెవడో ఎక్కి ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. కర్మ అలా పర్సనల్గా మాట్లాడారు, నాకు నచ్చలేదు. తప్పు బ్రదర్, అది నాకు చాలా తప్పు, చాలా పర్సనల్ తీసుకున్నారు అది. ఎందుకు అప్పుడు అసలు ఆ టైంలో నేను చూసిన 2015లో ఫస్ట్ రెమ్యునరేషన్ పవన్ కళ్యాణ్కి 18 crores ఫస్ట్ టైర్ 1. సెకండ్ ప్రభాస్ గారికి ఉంది 15 crores సెకండ్. థర్డ్ 12.5 crores ఎన్టీఆర్ అల్లు అర్జున్, 10 crores నాని, 10 crores రవితేజ. ఇట్లనే చూసి నేను కలెక్షన్ అంటే వాళ్ళ రెమ్యునరేషన్. అప్పుడు ఆయన సెకండ్ స్టేజ్లో ఉన్నారు ప్రభాస్ గారు. అంటే ప్యాండే అవ్వకపోయినా ఆయన మీడియం హీరో అయితే కాదు. నేను మీడియం హీరో అని నేను ఒప్పుకోను అసలు. ఎందుకంటే నేను ఆఫ్లైన్లో అంటే కొంతమందికి ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కొంతమంది ఫ్యాన్స్ ఉంటారు. కానీ ప్రభాస్ గారికి నేను ఆఫ్లైన్ చాలా మందికి చూసిన ఫ్యాన్స్. అంటే చిన్నప్పుడు గర్ల్స్ ఫాలోయింగ్ కానీ మా స్కూల్లో నేను దగ్గర నుంచి చూసిన. అలాంటి ఆయన నేను మీడియం రేంజ్ హీరో అనడం అనేది ప్రభాస్ గారికి మళ్ళీ అసలు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటే మళ్ళీ మారుతి గారిని ఇంటి సైడ్ కూడా రాని నేను అనుకుంటున్నా. అండ్ మన ఫ్యాన్స్ కూడా ఏం తక్కువ కాదు. ఆయన విల్లా చెప్పింది అడ్రస్, దానికి అక్కడ కొరియర్ ఆర్డర్లు చేసి క్యాష్ ఆన్ డెలివరీ పెడుతారంట ఆర్డర్లు వాళ్ళ ఇంటికి, ఆ విల్లా ఇంటికి, ఆ కొండాపూర్లో. అసలు అదైతే ట్విట్టర్లో నడుస్తుంది. 10 రోజుల నుంచి నవ్వొస్తుంది చూస్తూ ఉంటే. ఆయనకి అది అవ్వాల్సిందే. ఎందుకంటే ప్రభాస్ గారిని ఇంటర్వ్యూస్లో కావాలని డిఫేమ్ చేసినట్టు అనిపించింది. అంత అవసరం లేదు. అండ్ ప్రభాస్ గారు చాలా ఇన్నోసెంట్. ఆయన ఎవరైనా నమ్మేస్తారు. అది ఆయన కరుణుడుకుండా ఉండే గొప్పతనం, ఆయనకున్న గొప్పతనం కూడా అదే. ఈ కొంచెం చూసుకోవాలా, ఇలాంటి ఆయన్ని మళ్ళీ దగ్గర రానివ్వద్దు. నేను ఇది అంటే ఫీల్ అవుతారు కానీ అల్లు అర్జున్ గారి లెక్క ఉండాలి. ఆయన ఏం చేస్తారంటే ఫ్లాప్ డైరెక్టర్స్ దగ్గర కూడా రానియాడు. ఆ స్టఫ్ లేనిది ఎవరికి ఛాన్స్ కూడా ఇవ్వడు. మనం చూసినాం, లోకేష్ కనకరాజు చూసినాం, అట్లని చూసినాం. ఎవరినైనా కూడా అసలు స్టఫ్ లేని దగ్గర రానియారు. అట్లనే ఉండాలా. అట్లంటే ఆ మారుతి గారు ఇలాంటి ఆల్రెడీ షెడ్కి వెళ్ళిపోయే డైరెక్టర్కి ఛాన్స్ ఇవ్వడం వేస్ట్ అనిపిస్తుంది. మొన్న ఇదే తప్పు చేసి చిరంజీవి గారు కూడా మెహర్ రమేష్ గారికి బోలాశంకర్ రీమేక్ రైట్స్ ఇచ్చి రీమేక్స్ చేపించి రాడ్ పడ్డది. అండ్ ఇట్లనే చూసుకోవాలా. వీళ్ళని అసలు దగ్గర కూడా రానియదు నేను చెప్తున్నా. కానీ ఎందుకంటే బాడీ స్వాప్ బాగాలేదు, వాయిస్ ఓవర్స్ బాగాలేదు, కరెక్ట్ తీయలేదు, కరెక్ట్ ప్రజెంట్ చేయలేదు. ఒక లుక్స్ తప్పించి ద రాజసాబ్లో అసలు ఏం బాగాలేవు. సాంగ్స్ బాగున్నాయి కానీ అసలు ముగ్గురు హీరోని ఎందుకు ఇరికిచ్చిన అర్థం కాలేదు. ఆ ముగ్గురిని తీసుకొచ్చి నా చిన్న సాంగ్ కోసం కావాలని చెప్పేసి అది తీసుకొచ్చి ఆ కోటలో వదిలినట్టు అనిపించింది. మాళవిక మోహన్ వదిలేసి నిజాగరాలను చూస్తాడు ఎవడైనా. మాళవిక మోహన్ సెకండ్ హీరోని చేసి నిజాగరాలను ఫస్ట్ హీరోని చేశారు. అది నాకు అంత పెద్దగా అనిపించలేదు. యాక్చువల్లీ రోల్స్ రివర్స్ పెట్టాల్సింది. యాక్చువల్లీ నిజా అగర్వాల్ కన్నా నాకు మాళవిక మోహన్ గారే బాగా నచ్చారు మూవీలో. అంటే చాలా బ్యూటీనెస్ కానీ, అందం కానీ, యాక్టింగ్ కానీ చాలా బాగుంది. అండ్ ఇంకోటి మీకు చెప్పడం మర్చిపోయినా, రాజసాబ్లో ఈ ట్విట్టర్లో ట్రోల్స్ పడతా ఉంటే
ఆదిపురుష్ రోల్ పడ్డది ప్రభాస్ గారికి, అది కూడా ఆయన చేసుకున్న పాపమే, ఓమ్రాత్ గారికి ఛాన్స్ ఇవ్వడం. సో ఆ టైంలో ఈయన రాముడి రోల్ చూసి గెటప్ చూసి జీసస్ లాగా ట్రోల్ అయింది, మీరు చూసే ఉంటారు. యేసుదాస్ అనే ప్రభాస్ గారిని డైలీ ట్రోల్ చేస్తూ ఉంటారు. సో సేమ్ సీన్ తీసుకొచ్చి రాసావులో పెట్టిరు. అసలు ఎడిటింగ్ చేసేటప్పుడైనా, కట్ చేసేటప్పుడైనా, ఒక మనిషి చూసినప్పుడైనా అక్కడే ఈయనని నిలదీయాల్సింది మారుతి గారిని. అసలు అట్లా పెట్టచ్చు. అక్కడ ఏమని ఉంటుందంటే నిధి అగర్వాల్, ఈ సీన్ చూడండి, నేను నెక్స్ట్ ప్లే చేస్తా. సో చూసినమ్మంటే అక్కడ యేసుప్రభు ఉంటాడు, ఏమంటే అక్కడ ప్రభాస్ గారు కనిపిస్తారు. అంటే ఓకే, దేవుడితో పోల్చిన ఓకే, కానీ ఆయన మీద ఆల్రెడీ ఆ ట్రోల్స్ పడుతున్నాయి, అవసరం అనిపించింది, కావాలని ఈయనే ట్రోల్ చేసిన అనిపించింది. ఈయనను చూసి నాకు ఎందుకో ఆపోజిట్ గ్యాంగ్ నుంచి వచ్చి ఇంకా బ్లాక్ షిప్లా కావాలని చేసారు అనిపించింది నాకైతే. అండ్ ఇంకోసారి ఇలాంటివి రిపీట్ అవ్వద్దు. బాడీ స్వాప్ తీసేయాలా, జీసస్ ట్రోల్ తీసేయాలా, చాలా ట్రోల్ స్టఫ్ ఇచ్చారు రాజసాబ్ మూవీతోని. అండ్ మళ్ళీ రాజసాబ్ 2 అసలు ముందు ఏడ్చేదో రాజసాబ్ 1లోని ఏడొచ్చుగా, మళ్ళీ రాజసాబ్ 2 అంట. అసలు అవసరమే లేదు అసలు, అంత క్రింజ్ కూడా, అంత క్లిఫ్ హ్యాంగర్ అవసరం. ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో పుష్ప నుంచి స్టార్ట్ అయింది. ఆ పుష్ప 1లో అసలు సగం క్లైమాక్స్ ఇచ్చారు, సగం నుంచి అక్కడ నుంచి ప్రతి దానికి ఒక సీక్వెల్ రావడం స్టార్ట్ అయింది. పుష్ప నుంచి దాన్ని చూసి కింగ్డమ్ వచ్చింది, కింగ్డమ్ ఇప్పుడు రాజసాబ్, ఇట్లా అసలు ఏం లేకపోయినా పార్ట్ 2 అసలు పార్ట్ 1లోనే సరే క్లైమాక్స్ ఇవ్వలేదు, ఇంకా పార్ట్ 2కి పోయి ఏం చేస్తారా బాబు మీరు అనిపించింది నాకైతే. అలా నేను అనను, కానీ స్టిల్ మీరు ఆలోచించుకోవాలి. ఇలా పార్ట్ 2లో లేకపోయినా లాగడాలు, సాగదీయాలు ఇవన్నీ వేస్ట్ అనిపిస్తుంది. ప్రభాస్ గారు నెక్స్ట్ మారుతి గారిని దగ్గర రానిరని నేను అనుకుంటున్నా. రాజసాబ్ 2 అసలు తీయకండి, ఎందుకంటే మళ్ళీ ట్రోల్ స్టఫ్ ఇస్తారు ఆయన. అసలు పక్కనే ఉండి ఇంటర్వ్యూస్లో కావాలని చెప్పి నెగిటివ్ చెప్పడం నాకు అసలు నచ్చలేదు. అర్థమైందా? నేను చెప్పినా చెప్పు, నా పేరు తెలుసా? సంజయ్ సాహు చెప్పాడు చెప్పు. అండ్ వీటి వల్ల రాజసాబ్ ఫ్లాప్ అయింది. కొన్ని నెక్స్ట్ టైం మంచిగా కేర్ తీసుకోవాలి. అండ్ ఎప్పుడైతే ప్రభాస్ గారి మూవీ ఫ్లాప్ అవుతుందో ఎమ్మటే అప్డేట్స్ దిగుతాయి. ఇప్పుడు స్పిరిట్, సలార్ అప్డేట్ దిగినాయి, మీరు చూసారు కదా. అంటే ప్రభాస్ గారు ఏం చేస్తారంటే వాళ్ళ ఫ్యాన్స్ అయ్యే ఛాన్స్ కూడా ఇవ్వరు, ఆయన ఎమ్మటే అప్డేట్స్ దింపుతారు. ఇప్పుడు కూడా మంచి అప్డేట్స్ వస్తున్నాయి. అండ్ ఇలాంటి పీడకాలను మళ్ళీ రావద్దని నేను కోరుకుంటాను. ఇలాంటి పీడకాలను మళ్ళీ జరగొద్దు. కొత్త డైరెక్టర్కి ఛాన్స్ ఇవ్వండి, కానీ మరి ఇట్లా సగం అరకొర డైరెక్టర్లు, మెహర్ రమేష్, లార్డ్, రాధాకృష్ణ, అదే రాధేశ్యామ్ తీసారు కదా, వీళ్ళు మారుతి, వీళ్ళకి ఛాన్స్ ఇవ్వకుండా కొత్త డైరెక్టర్కి ఇచ్చిన పర్లే, కానీ చెత్త డైరెక్టర్లకి అయితే ఇవ్వకండి. వీళ్ళు సగం చెడగొడుతారు ప్రభాస్ గారి స్టార్డమ్ని. అండ్ చాలా ట్రోల్ స్టఫ్ కూడా వస్తుంది. అండ్ ఇవి తెలుసుకుంటారని అనుకుంటున్నా, అందుకే ఈ వీడియో చేస్తున్నా. అండ్ మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. మీకేం నచ్చింది, మీకేం నచ్చలేదు, ఏం చేంజ్ చేసుకోవాలో ప్రభాస్ గారు మీరు చెప్పండి. అంటే మనం చెప్పేటోళ్ళం కాదు, కానీ కొంచెం తెలుసుకో, ఎందుకంటే ఫ్యాన్సే చాలా హట్ అవుతుంది. నేను ట్విట్టర్ డైలీ చూస్తున్నా, వాళ్ళే చాలా హట్ అవుతారు, ఏంది ఇట్లా తీసినావు, ఏంది భయ్యా అని వాళ్ళ ప్రభాస్ని వాళ్ళే అడుగుతున్నారు, ప్రభాస్ గారిని. సో నాకే చాలా బాధ అనిపించింది అది చూసి, నాకు వీడియో చేయాలనిపించింది. అండ్ మీరైతే ప్రభాస్ గారికి ఏం సూచనలు ఇస్తారు, ఏం సజెషన్లు ఇస్తారు, ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ కింద కామెంట్ చేయండి. నేను చెప్పింది రైట్ ఆర్ రాంగ్ అని చెప్పి ఒక కింద మీ వంతుగా ఒక సబ్స్క్రైబ్, లైక్, ఒక కామెంట్ చేయండి. లవ్ యూ ఆల్, సైనింగ్ ఆఫ్, బై బై.